శివ గారు, మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. సో రండి చూద్దాం. కమింగ్ టు కన్స్ట్రక్షన్ క్వాలిటీ, మేమన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే వాడుతున్నాము. సో కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పాలంటే, మేము ఎక్కడ కూడా డస్ట్ వాడట్లేదు. డస్ట్ అనేది వాడట్లేదు. సో కంప్లీట్గా ఒక ప్యూర్ శాండ్, అది కూడా గోదావరి నుంచి తీసుకొచ్చే ఇసుకతోటి చేస్తున్నాము. ఎంత ఖర్చు అయినా సరే అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఈ డస్ట్ వాడినందువలన చాలా క్రాక్స్ రావడం, సో అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో ఇసుకతో వాడిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో, ఇసుక వాడిన కన్స్ట్రక్షన్ ఎక్కువ కాలం మనకు మన్నుతుంది. సో కాంప్లికేషన్స్ ఉండవు. తర్వాత మెయిన్లీ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే, మా కస్టమర్స్కి మేము కస్టమైజేషన్ ఇస్తున్నాం. ఓన్లీ బిల్డింగ్ సంబంధించి ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ మాత్రమే వీఆర్ రిక్వెస్టింగ్ టు మెయింటైన్ ద సేమ్ ఎలివేషన్. సో ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ ఒకేలా కనపడాలని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మిగతా బిల్డింగ్ మొత్తం కూడా అంటే సైజ్ కానివ్వండి అండ్ డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్ ఆర్ G+1 ఆర్ G+2, ఓకే, వాళ్ళకి ఎలా కావాలో అలా కట్టిస్తున్నాం. జనరల్గా చూసి ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఒక డ్రీమ్ హౌస్ ప్లాన్ ఉంటుంది. నీకైనా నాకైనా ఎవరికైనా సరే ఆ డ్రీమ్ హౌస్ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వడమే మా యొక్క ఇక్కడ మేము చేసినటువంటి పని. సో కన్స్ట్రక్షన్ గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. పైకి వెళ్దాం రండి. ఇల్లు అంటే అందరికీ కంపల్సరీగా ఒక డ్రీమ్ అండి. నాకు తెలుసు, మనం ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టి హార్డ్ అండ్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఎంతకాలం నుంచో దాచిపెట్టుకున్న డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక హౌస్ తీసుకోవాలని చూస్తాము. సో ఇట్ హ్యాస్ గాట్ సమ్ ఎమోషన్ అటాచ్డ్. అందులో ఎమోషన్ ఉంటుంది. అయినో ఇల్లు పూర్తయిన తర్వాత వాళ్ళు గృహప్రవేశం చేసుకునేటప్పుడు వాళ్ళు దగ్గరుండి సొంతగా ఇల్లు కట్టుకున్నాము అనే ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు గృహప్రవేశం చేసే విధంగా మేము ఆ ఫీల్ మేము ఇస్తాము. సో ఆ ఎక్స్పీరియన్స్ మేము ఇస్తాము. ఎలా అంటే, బిల్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫినిష్ అయిన దాకా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో అందరం ఇంజనీర్స్ కానీ, నేను కానీ, అట్లాగే మా స్టాఫ్ కానీ, కస్టమర్ కానీ, సో హోల్ మెంబర్స్ విల్ బి దేర్ ఇన్ దట్ గ్రూప్. ఎవ్రీడే ఏం వర్క్ జరుగుతుంది ఆ గ్రూప్లో మేము అప్డేట్ చేస్తాము. ఎవ్రీడే కస్టమర్ చూసుకోవచ్చు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టచ్చు, అన్నీ చూడొచ్చు. అట్లాగే మనం ఏదైతే అగ్రిమెంట్ రాసుకుంటామో, కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్, అందులో ఏదైతే మనం మెన్షన్ చేస్తామో క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అవన్నీ యాజ్ టీజ్గా మేము మెయింటైన్ చేస్తున్నామా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా 1% డివియేషన్ కూడా లేకుండా బిల్డింగ్ యాజ్ టీజ్గా కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఏ విధంగా అయితే రాసుకుంటామో, సో అవే నామ్స్ తోటి, అవే కండిషన్స్ తోటి ఇన్ టైమ్ సకాలంలో వాళ్ళకి ఆ హౌస్ పూర్తి చేసి వాళ్ళకి అందజేస్తాము. ఇక్కడ మనకి ఏదైతే ఈ ప్రాజెక్ట్లో మీరు చూస్తున్న హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇన్ టైమ్ మనకి అందజేయబడుతున్నాయి. తొందరలో ఇక్కడ చాలా హౌసెస్ గృహప్రవేశాలు జరగబోతున్నాయి. మిగతా హౌసెస్ కూడా తొందరలో స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముఖ్యంగా కస్టమర్స్ కన్నా కూడా మాకెంతో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్ టౌన్షిప్ చేద్దామనేది నా యొక్క డ్రీమ్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంకెన్నో ప్రాజెక్ట్స్ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ యూ పీపుల్, this is going to be a flagship project for our company, for our IID. Definitely we are going to meet the customers' expectations. సో కొన్ని థర్డ్ స్లాబ్లో ఉన్నాయి, కొన్ని సెకండ్ స్లాబ్లో ఉన్నాయి, కొన్ని ఫస్ట్ స్లాబ్లో ఉన్నాయి. సో 25 విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. మిగతా విల్లాస్ కూడా తొందరలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఒక 2 years లోపల మేము ఫినిష్ చేయాలనుకుంటున్నాం, అన్ని విల్లాస్ కూడా. అట్లాగే ఇందులో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ కడుతున్నాము, స్టార్ క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్ కూడా 1.5 year లోపల కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. 60% ఆక్యుపెన్సీ ఈ ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత అసోసియేషన్ ఫామ్ చేస్తాం. అసోసియేషన్ ఫామ్ చేసి టోటల్ మెయింటెనెన్స్ అసోసియేషన్కి అప్పచెప్తాం. యాక్చువల్లీ అప్పటి వరకు కంపెనీ విల్ మెయింటైన్ ది విల్లాస్. సో ఎలా అంటే, విల్లా కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఒక 2 years మెయింటెనెన్స్ అమౌంట్, రీజనబుల్ అమౌంట్ తీసుకుంటాం.
ఎందుకంటే ఒక 2 years పాటు ఇక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని A to Z మెయింటెనెన్స్ మేమే చూస్తాము. అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మెయింటెనెన్స్ అంతా కూడా అసోసియేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఒక మంచి విల్లా ప్రొవైడ్ చేయాలనేటువంటి ముఖ్యంగా మంచి తపన ఉందండి మాకు. సో వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఆర్ కెరియర్. మా కెరియర్ కోసం చేస్తున్నాము. ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్గా చేయాలనేది మా ఉద్దేశం. సో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి ఒకసారి మా ప్రాజెక్ట్కి వచ్చి చూడండి, చూసాక అర్థమవుతుంది మేము నిజంగా ఎలాంటి క్వాలిటీ వాడుతున్నాము, నిజంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తున్నామా లేదా, నిజంగా అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా చూస్తే కానీ అర్థం కాదు. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి, మా సైట్ విజిట్ చేయండి, ఫ్యామిలీతో రండి, చూడండి. కావాలంటే మీకు తెలిసిన ఇంజనీర్ని కూడా తెచ్చుకోండి. సో మీకు నాలెడ్జ్ ఉంటే మీరైనా చెక్ చేయండి. సో ఇక్కడ క్వాలిటీని చూసి కొనండి. అండ్ ముఖ్యంగా ఇన్ టైం డెలివరీ ఇస్తున్నాము. మనకి ఏదైతే మనం అగ్రిమెంట్ రాసుకుంటామో ఆ టైం లోపలే మనం డెలివరీ ఇస్తాం హౌస్. నేను చెప్పాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐ అడ్వైజ్ ఆల్ ద పీపుల్, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేసిన హౌస్ కొనబాకండి. ఎందుకు అంటే అది ఎలా కట్టారో తెలియదు, ఏం వాడారో తెలియదు. ఆఫ్టర్ ఒక 5 years తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇబ్బందులు పడతారు. తరతరాలకు ఉండే హౌస్ కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే, 1 సంవత్సరం పోతే పోయింది, ఒక 1 year పోతే పోయింది, డెఫినెట్లీ మీరు ఇల్లు కట్టించుకొని మీరు గృహప్రవేశం చేయాలి. ఎందుకంటే ఒక 1 year మీరు మాది కాదు అనుకుంటే తరతరాలకి ఎంతో స్టాండర్డ్గా ఎంతో మన్నికతోటి అద్భుతమైన ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళు అవుతారు. సో మా దగ్గర మీరు గృహప్రవేశం చేసుకునే రోజు మీరు దగ్గరుండి మీ ఇల్లు మీరు మీ చేతులతో మీరు కట్టుకునే ఫీలింగ్ మేము ఇస్తాము. గారు ఇక్కడ మనకి మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని బ్రాండ్స్ డిస్ప్లే చేసాము. మేము కన్స్ట్రక్షన్లో ఏమేమి బ్రాండ్స్ వాడతాము, ఏ క్వాలిటీ ఏ క్వాంటిటీ వాడతాము ఇక్కడ డిస్ప్లే చేసాము. ఇవన్నీ కూడా అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాము. సో ఎలా అయితే మెన్షన్ చేస్తామో సేమ్ అలాగే డెలివరీ కూడా చేస్తాము ఇన్ టైము. అయితే మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ చేయాలన్నమాట. ఎస్ అండి, స్టీల్ కానివ్వండి, తర్వాత సిమెంట్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, అట్లాగే మన వుడ్ కానివ్వండి, అండ్ ఎలక్ట్రిసిటీ థింగ్స్ కానివ్వండి. అది వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ అది కూడా అవును, అన్ని మంచి బ్రాండ్స్ ఇస్తున్నాము. ఏషియన్ పెయింట్స్, తర్వాత మీ వెనకాల టైల్స్, అదే అన్ని మంచి క్వాలిటీస్. మనకి బెడ్రూమ్ లో, మాస్టర్ బెడ్రూమ్ లో, హోమ్ థియేటర్ లో వుడెన్ లామినేటెడ్ ఫ్లోరింగ్ ఇస్తామండి. తర్వాత ఇకపోతే మనకి ఇక్కడ జాగ్వార్ ప్రింట్స్, ఇట్లా ఆశీర్వాద్ పైప్స్, ఇట్లా ప్లంబింగ్ కూడా మంచి మెటీరియల్ వాడుతున్నాము. ఇందు గారు సో అవి చూసారు కదా బ్రాండ్స్. ఇక్కడ చూస్తే మీరు మనకి హిండ్వేర్, ప్యారీవేర్, సెరా, సో శానిటరీ వేర్స్ ఇక్కడ చూడొచ్చు. మనం ఏం వాడుతున్నామో చూడొచ్చు మీరు. తర్వాత టైల్స్, సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో మనకి స్టైర్ కేస్కి గ్రానైట్ వాడతాము. యూటిలిటీ నాన్ యాంటీ స్కిడ్ వాడతాము. తర్వాత మనకి వాష్ ఏరియా, అట్లాగే ప్రతి ఇంటికి కూడాను టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ అండ్ కేబుల్ టీవీ, సో ఈ కనెక్షన్స్ ఉండేటట్టుగా మనము ఏర్పాటు చేస్తున్నామండి. చాలామంది ఇళ్లలో ముఖ్యంగా ఈ టీవీ పాయింట్స్ అన్ని చోట్ల ఉండవు. సో ఎప్పుడైనా ఈ పైన ఇంకో టీవీ పెట్టుకుంటే దానికోసం మళ్ళీ కేబుల్ అండ్ టీవీ పాయింట్స్ ఆల్ దిస్ మెస్ ఉంటుంది. అలా కాకుండా మన విల్లాలో ఎక్కడెక్కడ అవసరం అక్కడక్కడ అన్ని చోట్ల టీవీ పాయింట్స్, ఈ కేబుల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేస్తాం. సో పార్కింగ్ టైల్స్ అండ్ మనకి ఇంటి చుట్టూ 2 feet టైల్స్ ఇస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా టైల్స్ ఇస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ నీడ్ టు టెల్ యూ. సో ఫర్ హౌస్ వైఫ్స్ వీఆర్ గివింగ్ ఎ గిఫ్ట్ టు అవర్ విల్లా పర్చేజర్స్. వీఆర్ గివింగ్ ఫ్రీ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్. Yes. అంటే బిహైండ్ ద కిచెన్ దేర్ విల్ బి సమ్ ప్లేస్, రైట్? ప్రతి ఇంటికి ప్లేస్ ఉంటుంది కదా కిచెన్ వెనకాల. అక్కడ మేము ఏం చేస్తామంటే ఆర్గానిక్ వెజిటబుల్ గార్డెన్ ఒకటి తయారు చేసి ఇస్తాం ఫ్రీగా. తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. దే కెన్ ఈట్. వాళ్ళ ఓన్ గార్డెన్ నుంచి వాళ్ళు వెజిటబుల్స్ తీసుకొని వెజిటబుల్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనకి హౌస్ కట్టినప్పుడు హౌస్ చుట్టూ ప్లేస్ ఉంటుంది కదా. సో ఆ మిగిలిన ప్లేస్ లో వాళ్ళకి జనరల్ గా మొక్కలు వేసుకుంటాం కదా, ఆ కిచెన్ వెనకాల మనకి ఒక ఆర్గానిక్ గార్డెన్, చిన్న గార్డెన్ ఒకటి తయారు చేసి ఇస్తాము. వెజిటబుల్ గార్డెన్ మనం మన కాస్ట్ లో తయారు చేసి ఇస్తాము. అది వాళ్ళ తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఒక మంచి హెల్దీ లైఫ్ హ్యాపీగా వాళ్ళు లీడ్ చేయొచ్చు. సో అది కూడా ఉందండి. తర్వాత మీకు తెలిసి ఇవాళ రేపు అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ నిండిపోతుంది.
ఆ పర్పస్లో మన కస్టమర్స్కి రేపు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడాను ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ ఇస్తున్నాము. ఓకే, సూపర్. సో దిస్ ఈజ్ ఆల్సో దేర్. సూపర్, అది కూడా ఇన్నోవేటివ్ ఉంది. ఎస్. ఓకే, సూపర్ అండి. సో అదండి విందు గారు మా ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. చాలా ఫిదా అయిపోయానండి మీ ప్రాజెక్ట్ చూసి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పాను మీకు, ఈ ప్రాజెక్ట్ మోడల్ టౌన్షిప్ చేయాలనేది నా ఉద్దేశం, మా కెరీర్ పర్పస్ అండి. సో నేను యాక్చువల్లీ బ్రౌచర్లో ఇవన్నీ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్కి ఇది ఉంటే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, వాల్యూ యాడెడ్గా ఉంటుంది అని నాకు అనిపించింది. అట్లాంటివి కూడా నేను యాడ్ చేసిన. ఎగ్జాంపుల్ మనకి సోలార్ లైట్స్ ఇందాక నేను చెప్పాను, ఆ సోలార్ స్ట్రీట్ లైట్స్ బ్రౌచర్లో ఇవ్వలేదు నేను, విత్ మై ఓన్ కాస్ట్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్. ఇంకా ఏది వీలైతే అది ఇంకా యాడ్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ని మోడల్ టౌన్షిప్ చేద్దామనే ఉద్దేశంతో. సో యాజ్ యూ సెడ్, ఎక్కడ కూడా ఏది వేస్ట్ అవ్వకుండా ప్రతి దగ్గర కూడా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి ఇద్దామనే ఉద్దేశంతో. సో ఇక్కడ ఉండేటువంటి కస్టమర్స్, నా బిలోవ్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంకా ఎంతోమంది రావాలి. మీరైతే వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నారు అండ్ ఐ రియలీ లైక్ ఆల్ యువర్ ఐడియాస్. చాలా బాగుందండి. అండ్ వచ్చి చూసిన వాళ్ళకి కూడా నచ్చినట్టుంది మీ ఐడియాస్ అన్ని, అందరికి యూజ్ అవునట్టుంది. ఒక ఓల్డ్ పర్సన్ అయినా, ఒక చైల్డ్ అయినా, పెట్ అయినా, అందరినీ మీరు సెపరేట్గా యు ఆర్ ట్రీటింగ్ దెమ్. దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. మీరు మీ నోటి నుంచి వచ్చింది అదే నేను చెప్పబోతున్నాను. మన దగ్గర మెయిన్ ఏంటంటే అండి, చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ అందరినీ మనం కవర్ చేసాం. ఈవెన్ హౌస్ వైఫ్స్ని కూడా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆర్గానిక్ కిచెన్ గార్డెన్. సో అంటే ఒక కిచెన్ గార్డెన్ ఉంటే వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది, దే డూ సమ్ ఎక్సర్సైజ్, లైక్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎక్సర్సైజ్, యాక్టివిటీ ఉంటుంది. తర్వాత చిల్డ్రన్కి వచ్చేసరికి, చిల్డ్రన్ ఏజ్ అంటే ఎట్లా ఉంటుందంటే డెవలపింగ్ మైండ్ అండ్ డెవలపింగ్ బాడీ. ద స్టేజ్ ఈజ్ బాడీ మైండ్ డెవలప్ అయ్యే స్టేజ్. ఆ టైంలో ఇలాంటి లొకేషన్లో, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే ఇంకా మంచి బాగుంటుంది. ఆ తర్వాత అడల్ట్స్ కూడా పగలు ఎక్కడ వర్క్ చేసినా సరే నైట్ వచ్చి ఇక్కడ ఉంటే తెల్లారి మార్నింగ్ వరకు ఇక్కడున్న వాతావరణానికి మంచిగా రీఛార్జ్ అయిపోతారు, రీఫ్రెష్ అయిపోతారు, రెజ్యూనేట్ అయిపోతారు. అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా, సింపుల్గా చెప్పాలంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే. ఓకే, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. మీరు ఫస్ట్ చెప్పారు 10 years పెరుగుతుందని. నాకైతే కన్ఫర్మ్గా తెలిసింది 30 years మ్యాక్సిమం పెరుగుతుందని. 10 years కాదు, ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. ఎందుకంటే మీరు ఇచ్చిన అమ్యూనిటీస్ అంత బిగ్ అమ్యూనిటీస్ కదా. సో నాట్ 10 years, పక్కా గ్యారంటీ 30 years పెరుగుతుందండి. అది నేనైతే గ్యారంటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా హౌస్ చేయాలంటే కూడా మీ ఐడియా కూడా కాపీ చేయొచ్చు, అందులో ఐడియాస్ మీరు ఇచ్చారు. ఐ సపోర్ట్ ఫర్ దట్. ఎందుకంటే what I want to do is many more projects like this with many more new ideas. So innovation I always put first. Innovation I like. And so thanks for coming to our project. Thank you for your valuable time. So this is about our project. చూసారు కదా అండి, మన ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఎకో O2 జోన్ విల్లాస్ ప్రాజెక్ట్. నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. నిజంగా ఇక్కడ ఎమ్యూనిటీస్ కానీ, లొకేషన్స్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ప్రైజింగ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ప్రతి ఒక్కటి కూడా నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. మీరు కూడా విల్లా రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కరోజు వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. తప్పకుండా మీరే సెలెక్ట్ చేసుకుంటారు, విల్లాని కొనేస్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు వచ్చి విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.